హాయ్ అండి, ఈ వీడియోలో మనం కిడ్నీలో రాళ్ళు అనేవి ఎవరిలో ఎక్కువగా ఫామ్ అవుతాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, సర్జరీ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుందా లేదా, హోమియోపతితో మనం క్యూర్ చేసుకోవచ్చా లేనది కంప్లీట్గా తెలుసుకుందాం. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. కిడ్నీలో రాళ్ళు అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తాయంటే, ఎక్కువగా నాన్ వెజ్ అంటే మాంసం, చేపలు, ఎగ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళను, మెయిన్గా వాటర్ అనేది తక్కువగా తాగే వాళ్ళను, అండ్ చాలామంది ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్స్ సప్లిమెంటేషన్స్గా ఎక్కువగా యూజ్ చేసేస్తుంటారు. అలా యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ కొన్ని రకాల వ్యాధులు అంటే రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎవరికి వస్తుంటాయో వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్లోను, గౌటీ ఆర్థరైటిస్ అనే ఒక యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి, వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ హైపర్ పారాథైరాయిడిజం అనే ఒక థైరాయిడ్ డిజార్డర్ ఉంటుంది, దాంట్లో కూడా మనకి కాల్షియం స్టోన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. కిడ్నీ స్టోన్స్ అనేవి మెయిన్గా వీరిలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తాము. ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మెయిన్గా బ్యాక్ పెయిన్ రావడం, అండ్ లోవర్ అబ్డామిన్ అంటే పొత్తి కడుపులో నొప్పి రావటం, మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు బాగా పెయిన్ ఉండటం, కొద్దిమందికి ఏంటంటే బ్లడ్ కూడా వచ్చేస్తుంటుంది, ఇంకా వామిటింగ్స్ అంటే నాసియా సెన్సేషన్, వామిటింగ్స్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు అనేవి కామన్గా ఉంటాయి. మనం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలంటే కేయూబీ అనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం, అండ్ బ్లడ్లో యూరిక్ యాసిడ్ అండ్ కాల్షియం లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ అవసరమైతే సిటీ స్కాన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మనం కేయూబీ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మనకి కిడ్నీలో స్టోన్ అనేది ఎక్కడ ఉంది, ఏ సైజులో ఉంది, ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సర్జరీ అనేది ఎటువంటి కేసులకు అవసరం ఉంటుందంటే పక్కన డయాగ్రామ్ వచ్చి చూసారా, కిడ్నీస్, యూరెటర్స్, యూరినరీ బ్లాడరు అంటే అదే యూరెటర్స్లో మనకి స్టోన్ అనేది కిడ్నీలో ఫామ్ అయ్యి యూరెటర్స్లో ఈ పైపులోకి వచ్చి అడ్డుకుందనుకోండి, అప్పుడు కిడ్నీలో తయారైన యూరిన్ అంటే ఆ వాటర్ అనేది కిడ్నీలో ఉండిపోవడం వల్ల కిడ్నీ అనేది వాపు వస్తుంది. దీన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. కిడ్నీ వాపు అలా నీరు ఉండిపోయింది అనుకోండి, కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. అటువంటి కేసుల్లో మనం కంపల్సరీగా సర్జరీ చేసి ఈ అడ్డుకున్న బ్లాక్ అనేది, రాయిని అనేది రిమూవ్ చేసేయాలి వెంటనే, లేకపోతే కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అనేది అయిపోతుంది. రిమైనింగ్ కేసుల్లో అంటే కిడ్నీలోనే రాయి ఉంటే మనకు అది ప్రాబ్లం ఉండదు అనమాట. మనం అటువంటి కేసులు ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్తో కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఈవెన్ చాలామందికి ఏంటంటే సర్జరీస్ చేసినా మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, అలాంటి సమస్య అనేది రాకుండా మనం హోమియో మెడిసిన్ యూజ్ చేస్తూ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్గా మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళని ఈ సమస్య నుండి కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. లైక్ సర్సపరెల్లా, లైకోపోడియం, బెర్బెరిస్ వల్గారిస్, హైడ్రాంజియా, బెంజియిక్ యాసిడ్, ఇలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తూ మనం కిడ్నీలో రాళ్ళ సమస్యని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఓన్లీ సర్జరీ అనేది ఎటువంటి కేసులు అవసరం ఉంటుందంటే మనకి స్టోన్ అనేది యూరెటర్స్లో అడ్డుకుపోయి అంటే ఆ పైపులో అడ్డుకుపోయి కిడ్నీ అనేది వాపు ఎప్పుడు వస్తుందో అటువంటి కేసెస్కి ఇమీడియట్గా మనం సర్జరీ అనేది చేసేయాలి, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా రిమైనింగ్ కేసులన్నీ కూడా మనం మెడిసిన్తో కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. డైట్, ఎక్సర్సైజ్ ఫాలో అయితే మనకి అది కిడ్నీ స్టోన్స్ అనేది పెద్ద సమస్య కాదు. ఓకే, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.